ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో ఎంత మనీ అయినా సంపాదించవచ్చా అనేటటువంటి ఒక సందేహం. కొత్తగా యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసినటువంటి చిన్న చిన్న క్రియేటర్స్కు ఉన్నటువంటి సందేహాల్లో ఇది కూడా ఒకటి. యూట్యూబ్లో ఎంత మనీ అయినా సంపాదించవచ్చా? సో వెన్ ద మనీ ఈజ్ స్టార్టెడ్ ఇన్ అవర్ ఛానల్, అంటే మన యొక్క ఛానల్లో ఆ మనీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతైనా కూడా సంపాదించవచ్చు అంటే. రీసెంట్గా నిన్న ఒక వీడియో చూసినాను. నా అన్వేష్, మీకు తెలిసే ఉంటుంది, తెలుగు ట్రావెలర్స్లో నంబర్ 1 యూట్యూబర్ మన తెలుగులో. నా అన్వేషణ, ఆయనకి 30 లక్షల రూపాయలు వచ్చాయి రీసెంట్గా, నిన్న చైనా వ్లాగ్స్ సక్సెస్ అయ్యి. అట్లా యూట్యూబ్లో వచ్చేసి ఎవరైనా ఎంత మనీ అయినా సంపాదించవచ్చు ఫ్రెండ్స్. దీనికి లిమిటేషన్ పీరియడ్ అంటూ ఏమీ లేదు, మనీ ఎంత అయినా సంపాదించవచ్చు. బట్ వాళ్ళ యొక్క టాలెంట్ పైన అయితే ఇది డిసైడ్ అయి ఉంటుంది. యూట్యూబ్లో మనీ సంపాదిస్తే ఏమైనా ట్యాక్స్లు కట్టాలా, ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, నెక్స్ట్ వేరే నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే, మీరు సంపాదించే మనీ ఎప్పుడు కూడా అది జెన్యున్గా వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి లెక్కలు అవి ఏమైనా ఉన్నాయో అవన్నీ ట్యాక్స్ రూపంలో ఆటోమేటిక్గా ఆల్రెడీ కట్ అయిపోయి మీ చేతికి అయితే వస్తాయి. దాని గురించి మీరు భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఎప్పుడు కూడా యూట్యూబ్లో ఓపిక్గా వీడియోస్ చేస్తూ మీ యొక్క క్రియేటివిటీని, టాలెంట్ని రోజుకు ఇంప్రూవ్ చేసుకుంటేనే మీ యొక్క యూట్యూబ్ ఆల్గారిథము, మీ ఛానల్ యొక్క ఏజ్ ఫార్మేట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఒకదానికొకటి రోజుకి పెరుగుతాయి. ఈ విధంగా మీరు వీడియోస్ చేస్తూ ఉండడం వలన ఏమవుతుందంటే, మీ యొక్కలో కూడా ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడి మీ ఛానల్ పైన మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడు కానీ మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని వీడియోస్ చేయండి, అప్పుడే మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. యూట్యూబ్లో మనీ ఏ లెవెల్కి తీసుకుపోవచ్చు అంటే, ఒక ఈజీ వే అయితే ఉంది. 2-3 ఛానల్ క్రియేట్ చేసుకొని 2-3 ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఒకే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ చేయండి. దాన్ని లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు 2-3 ఛానల్ నుంచి కూడా వచ్చే అమౌంట్ డబుల్ అమౌంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల తొందరగా కూడా యూట్యూబ్లో మనీ అయితే ఈజీగా సంపాదించవచ్చు. ఇంకొకటి, వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, బ్లాగ్స్ క్రియేట్ చేయడం, ఫేస్బుక్ లింక్ క్రియేట్ చేయడం, ఇన్స్టాగ్రామ్స్ పేజెస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా గూగుల్ యాడ్సెన్స్కి క్రియేట్ చేయడం వలన ఇవన్నీ కూడా మల్టిపుల్గా ప్లే అయ్యి లాస్ట్కి ఈ అమౌంట్ మొత్తం డాలర్స్ రూపంలో యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్కే వస్తుంది. ఈ యాడ్సెన్స్ అకౌంట్కి అప్పుడు డబుల్ లిమిటేషన్ పీరియడ్ పెరిగి వచ్చే అమౌంట్ని మనం ఈజీగా అక్కడ నుంచి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే యూట్యూబ్లో ఎంత మనీ అయినా కూడా సంపాదించవచ్చు. బట్ దీనికి లిమిటేషన్ పీరియడ్ ఏమన్నా ఉంది అంటే, లిమిటేషన్ పీరియడ్ ఏమీ లేదు, ఎవరు భయపడాల్సిన పని లేదు, ఈజీగా అయితే సంపాదించుకోవచ్చు.